శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో ఏంటంటే రాహుకాల దీపాలు. రాహుకాల దీపం అన్న నిమ్మ దీపాలన్నా ఒకటే, మన వాడుక భాషలో నిమ్మ దీపాలు అంటారు. ఇవి ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము ఓన్లీ రాహుకాల టైంలోనే ఈ నిమ్మ దీపాలు అనేవి పెట్టాలి. వీటిని ఇన్ని రోజులే పెట్టాలి, ఎన్ని వారాలు పెట్టాలి అనేది ఏమి ఉండదు, మన ఇష్టము. మనం ఫస్ట్ అనుకోవాలి 7 వారాల 9 వారాల అని చెప్పేసి. కరెక్ట్గా ఇవి మంగళవారం పూట, శుక్రవారం పూట మాత్రమే ఈ రాహుకాల దీపాలు. అది రాహుకాల టైంలోనే ఈ దీపాలను వెలిగించాలి. నేనైతే నిమ్మకాయలని రెండుగా చేసి 9 డిప్పల్లాగా చేసి వాటిని రివర్స్లో వేసి, అంటే నేను నవగ్రహాలు అన్నట్లు పెట్టాను. మధ్యలో పసుపు గణపతిని, అలానే ఆ పసుపుతోనే అమ్మవారిని చేసుకొని మధ్యలో పెట్టి చుట్టూతా ఈ నిమ్మ దీపాలను వెలిగించి మీకు చూపిస్తున్నా కదా వీడియోలో, అలా పెట్టి చేయాలి. ఇంకా ఈ దీపాలు వెలిగించిన తర్వాత ప్రసాదం అంటారా, మీ ఇష్టం. మీకు పులిహార కుదిరితే పులిహార చేయండి, లేదు టైం లేదు అంటే ఒక పండుని ఇచ్చినా సరిపోతుంది. కానీ ఇది రాహుకాలంలోనే పెట్టాలి. ఈ నిమ్మ దీపాలు చాలా పవర్ఫుల్ అండి. ఇవి మీరు ఓన్లీ రాహుకాల టైంలోనే ఉంచాలి. నమ్మకంతో చేయండి. మీరు టైం ఉంటుంది కదా మీకు, ఒకవేళ టైం ఉంటే ఆ దీపాలు వెలిగించిన తర్వాత ఈ లలిత చాలీసా కానీ, లలిత సహస్రనామ స్తోత్రం కానీ, ఇంకా వాటిల్లో మీకు ఒకవేళ అప్పుల బాధలు తొలగాలన్నా ఆ రుణ విమోచన గణేష స్తోత్రం, అంగారక స్తోత్రం అనేవి ఉంటాయి. అవైనా చదువుకుంటూ అలా అమ్మవారి దగ్గర కూర్చోవచ్చు. కానీ ఇవి మీరు ముందుగానే అనుకోండి, ఒక 9 వారాలు, 7 వారాలు, 21 వారాలు. ఒకవేళ లేడీస్కి మధ్యలో కుదరకపోతే ఎన్ని వారాలు ముందు చేశారో అక్కడితో ఆపి నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. కానీ మీరు ఏ కోరికతో దీన్ని చేస్తున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. నమ్మకంతో చేయండి. రాజరాజేశ్వరి అమ్మవారి గుడి ఉంటే మాత్రము అక్కడికి వెళ్ళి చేయండి. లేదు మాకు ఆ గుడి అందుబాటులో లేదు అంటే ఇంకా అమ్మవారి గుడి ఏ గుడికైనా వెళ్ళేసి చేయండి. ఈ రాహుకాల టైం అనేది మీకు క్యాలెండర్లో చూస్తే కనిపిస్తూనే ఉంటుంది, మంగళవారము, శుక్రవారము ఏ టైంలో ఉంటుందో అని. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ నాకు మెసేజ్ సెక్షన్లో చెప్పండి. నేను వాటి పరిహారాలు చెప్తాను. నేను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీకు ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.